కాంగ్రెస్ ప్రజాపాలనలో బీదల ఇండ్లపై బుల్డోజర్లు దుంకుతున్నాయి. ఆక్రమణల పేరుతో పేదల నివాసాలను కూల్చివేస్తున్నారు. పోలీసు లాఠీలతో ప్రజా గొంతుకను నొక్కుతున్నారు. కోర్టులో కేసులున్నా స్టే ఆర్డర్లున్నా సర్కారు బేఖతారు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రాయదుర్గంలో యూనిటీ మాల్ కోసమే బలవంతంగా భూములు లాక్కుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నది. హైదరాబాద్ రాయదుర్గంలో ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూలగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నోటీసులు ఇవ్వకుండా తెల్లవారి 7 గంటలకే అధికారులు భారీగా పోలీసు బలగాలతో మోహరించి కోర్టు స్టే ఉన్న స్థలంలోనూ నివాసాలను కూలగొట్టడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కోర్టులో కేసులు, స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వీటిని బేఖాతరు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. యూనిటీ మాల్ కోసం పేదోళ్ల ఇండ్లపై బుల్డోజర్లు ఎక్కించారని జనం మండిపడుతున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో సోమవారం కూల్చివేతలు జరిగాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, లిడ్క్యాప్, టీఎస్ఐఏసీ అధికారులు భారీ బందోబస్తు నడుమ 3 నివాసాలు, 5 నిర్మాణాలు కూల్చివేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతటిని బయటపడేసి అధికారులు కూల్చివేతకు పాల్పడ్డారు. తమను నిర్బంధించి మరీ ఇండ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి తాము ఈ ఇండ్లలోనే ఉంటున్నాం. ఏటా జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. పైగా ఈ భూమికి సంబంధించి కోర్టు స్టే కూడా ఇచ్చింది. సోమవారం కోర్టులకు సెలవు ఉండడంతో ఇదే అదనుగా పోలీసులు చుట్టుముట్టి బుల్డోజర్లతో తమ ఇండ్లను కూలగొట్టిండ్రని వాపోయారు. పిల్లలు, రోగులు ఉన్నారన్న సోయి కూడా లేకుండా అధికారులు రాక్షసుల్లా వచ్చి తమ ఇండ్ల మీద పడి కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము ఎక్కడ ఉండాలని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 37.01 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్ టెన్నరీస్ కు చెందినది. దాని పూర్తి హక్కులు తమకు వంశపారంపర్యంగా వస్తున్నాయని కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకుని ఉంటున్నాయి. కాగా ఇవి లిడ్క్యాప్ కు చెందిన భూములుగా అధికారులు వాదిస్తున్నారు. ఈ భూములపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, లిడ్క్యాప్, టీఎస్ఐఏసీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇళ్లు కూల్చివేస్తామని సమాచారం ఇచ్చి ఉదయం 7 గంటల్లోపు 100 మంది పోలీసు బలగాలు, బుల్డోజర్లు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా కొంతమేర సామాగ్రిని వారంతా తీసుకుని బయటకు వచ్చారు. 7 గంటల ప్రాంతంలో కూల్చివేతలు మొదలు కావడంతో బాధితులు లబోదిబోమని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు తమను పక్కకు తీసుకెళ్లి కదలకుండా చుట్టూ మోహరించినట్టు బాధితులు తెలిపారు. గంట వ్యవధిలోనే 3 ఇండ్లతో పాటు సమీపంలోని 5 నిర్మాణాలను నేలమట్టం చేశారు. (1942) తమ పూర్వీకులు హైదరాబాద్ టెన్నరీస్ సంస్థను ఏర్పాటు చేసి అక్కడే నివాసం ఉన్నారని, ప్రస్తుతం అధికారులు కూల్చివేసిన ఇండ్లకు సైతం ఇంటి నెంబర్లతో పాటు కరెంటు బిల్లులు, పన్నుల్ని రెగ్యులర్ గా జీహెచ్ఎంసీకి చెల్లిస్తున్నామని బాధితులు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేయడం రాక్షస పాలనకు నిదర్శనమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లిడ్క్యాప్ ఆధ్వర్యంలో యూనిటీ మాల్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి 500 కోట్ల రూపాయలు వచ్చాయని, తమకు భూములు అప్పగించాలంటూ బసరత్ అలీఖాన్ కుటుంబంపై లిడ్క్యాప్ ఎండీ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఒత్తిడి చేశారని బాధితులు చెబుతున్నారు. లిడ్క్యాప్ జీఎం వేణుమాధవ్ ద్వారా చర్చలకు పిలిచినట్టు తెలిపారు. సదరు స్థలం తమ కుటుంబానికి చెందిందని, ఏవైనా సమస్యలుంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలని లిడ్క్యాప్ యాజమాన్యానికి తెలిపామని చెప్పారు. అయితే మీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగి ఆ భూమిని మా ఆధీనంలోకి తీసుకుంటామని లిడ్క్యాప్ యాజమాన్యం బెదిరించినట్లు బాధితులు వాపోతున్నారు.